అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సిటీ క్లబ్ ఆధ్వర్యంలో 3000 మట్టి గణనాథుడులను పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలు పంపిణీ చేసిన చింతకాయల రాజేష్. నర్సీపట్నం 7వ తేదీ శనివారం వినాయక చవితిని పురస్కరించుకుని సిటీ క్లబ్ ఆధ్వర్యంలో 3000 మట్టి విగ్రహాలతో పాటు వ్రతకల్ప పుస్తకం, పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమం స్థానిక సిటీ క్లబ్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా స్పీకర్ అయ్యన్న తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ హాజరై విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ పర్యావరణ హితమైన 3000 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్న సిటీ క్లబ్ ప్రెసిడెంట్ పల్లా దొరబాబు, కార్యదర్శి పెదిరెడ్ల చింతూ, కోశాధికారి బొంతు జగదీశ్ కార్యవర్గ సభ్యులను అభినందించారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు లంకా ప్రసాద్, కృష్ణ, మంగరాజు, లా, పెదిరెడ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అయిపోయినాక హాస్పిటల్కి వెళ్తాం. బయట తేలేదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం. మన సిటీ క్లబ్ వాళ్ళు మట్టి వినాయక విగ్రహాలని అందరికీ అందజేయడం చాలా గర్వకారణం. ఇంకా మనం ముందు పాత పద్ధతిలోని మట్టి వినాయకుల్లో ఉండి దాని తర్వాత కొత్తగా వచ్చేసి కలర్స్ ఇదంతా దానివల్ల ఎన్విరాన్మెంట్ కొద్దిగా పాడవడం జరుగుతుందండి. మళ్ళీ వీళ్ళు ముందుగా గుర్తించి మళ్ళీ పాత పద్ధతిలో లాగా మట్టి విగ్రహాలు ఇవ్వడం అనేది చాలా అందరూ గమనించాలి. మళ్ళీ మన ప్రతి ఇంట్లోని కూడా ఏ విగ్రహాలు ప్రతి ఒక్కరు కూడా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మేము సిటీ క్లబ్ వారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. మరి మా సిటీ క్లబ్ యొక్క గౌరవ సభ్యులు మరియు కార్యవర్గం అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేశాము. మరి ఈ కార్యక్రమానికి మా సిటీ క్లబ్ గౌరవ సభ్యులు శ్రీ చింతకాయల రాజేష్ బాబు గారి చేతుల మీదుగా ఈరోజు మరియు మా క్లబ్కి గౌరవ అధ్యక్షులైన శ్రీ రాజేష్ బాబు గారి చేతుల మీదుగా ఈరోజు మట్టి వినాయక విగ్రహాలు మరియు వ్రతకల్ప పుస్తకము, పసుపు కుంకాలో పంపిణీ కార్యక్రమం రాజేష్ బాబు చేతుల మీదుగా ఈరోజు మా క్లబ్లో ఏర్పాటు చేయనున్నది. సుమారు 3000 విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు, పసుపు కుంకుమలో పంపిణీ చేయడం జరిగింది. అలాగే 14/9/24 అనగా శనివారం నాడు మా క్లబ్ ఆధ్వర్యంలో సిటీ క్లబ్ వారి ఆధ్వర్యంలో 5000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడానికి నిర్ణయించబడింది. దాని నిమిత్తం అన్ని కార్యక్రమం కూడా చక్రంగా చేయటకు నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని నర్సీపట్నం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని 14వ తారీఖు శనివారం నాడు వచ్చి వినాయక స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే మరి ప్రెస్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని 10 మందికి తెలియవలసిందిగా మీడియా ద్వారా తెలియజేస్తుందిగా కోరుకుంటూ, మరి మా యువ నాయకులు రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి. మరి దీనికి మా క్లబ్ సభ్యులందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి మీ మీడియా వారు కూడా సహకరించి ఈ జరగబోయే కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తారని మరొక్కసారి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.